ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. నిహారిక కూడా లేదా తయారైందిరా. ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబర్ సాగుకొట్టింది నేను. నాకు బాబు సెట్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times. థ్యాంక్ యూ కరెక్ట్ చేసుకోవాలండి, మళ్ళీ వాళ్ళు కొడతారు. మై జోక్ ఇస్, నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా, బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా? పవన్ కళ్యాణ్ విల్ బి లైక్, పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా, నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife, and that is a talent. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైతే స్టాండప్ కమెడియన్ అనుదీప్ ఉన్నాడో, అనుదీప్ పై కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో బాడే కృష్ణ జనసేన నాయకులు ఈయన ఫిర్యాదునైతే నమోదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న 1 టౌన్ పోలీసులు వెంటనే త్వరితగతిన స్పందించారు. ఆయన మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అలహాబాద్ లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఇక్కడికి తీసుకువచ్చి చాలా నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచడం, తర్వాత 10,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఇవ్వడం, ఆయన బయటకు రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియోలను వైరల్ చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఎవరైతే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ కమెడియన్. దీనికి సంబంధించి కంప్లైంట్ నమోదు చేసిన బాడే కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఇటువంటివి చాలా ఎక్కువ చూస్తున్నాం. కొంచెం ఫేమ్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇటువంటి కమెడియన్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ రాజకీయ నాయకుల్ని టార్గెట్ గా చేసి వాళ్ళ కుటుంబ వ్యవహారాలని రచ్చకీడుస్తూ సెల్ఫీ వీడియోలు కానివ్వండి, లేదంటే షార్ట్ వీడియోస్ తీసి వాటిని వైరల్ చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ స్టాండప్ కమెడియన్ అనుదీప్ ఉన్నాడో తను కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ వీడియోను వైరల్ చేయడం జరిగింది. మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కూడా ఎక్కడైతే అలహాబాద్ లో ఉన్నాడో అక్కడి నుంచి కూడా అక్కడ పట్టుకొని తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరచడం కూడా జరిగింది. ఏం చెప్తారు సార్? నమస్తే అండి, నా పేరు బడే కృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శినాను. అయితే మేడం గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మొన్న రీసెంట్గా 11వ తేదీని ఈ ఖాళీ టైంలో సోషల్ మీడియా చూస్తుంటే అందులో యూట్యూబ్లో ఈ సందీప్ కట్కాల స్టాండప్ కమెడియన్ ఒక వీడియో చూశానండి. అందులో ఆయన పవన్ కళ్యాణ్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి, నిహార్ గారి గురించి, అలాగే రామ్ చరణ్ గురించి అతను చాలా ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం గమనించాను. ఇప్పుడు ఆయన కామెడీ వీడియోలు చేసుకున్నాడు, ఎన్నో కామెడీ వీడియోలు చేసుకోవచ్చు, 10 మంది నవ్వించేది తప్పేం లేదు. కానీ ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబంలో ఎటకారం చేస్తూ మాట్లాడడం తగదు. మరి ఇతనే కాదు, చాలామంది ఇటువంటి సెలబ్రిటీలను కానీ, ఇటువంటి డిప్యూటీ సీఎంలు కానీ టార్గెట్ చేసి ఎటకారంగా మారితే రాత్రికి స్టార్లు అయిపోతున్న ఉద్దేశంతోనో ఏమో తెలియదు, కానీ ఇలా టార్గెట్ చేయడం మొదలెడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను వెంటనే వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. మరి ఇటీవల ఆయన్ని ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అతన్ని 10,000 రూపాయలు పూచీకత్తు మీద బెయిల్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలిసి వచ్చింది నాకు. మరి భవిష్యత్తులో ఇటువంటి వారు మన పవన్ కళ్యాణ్ మీద, ఆయన మీద కాదు ఎవరి మీద కూడా ఇటువంటి వెటకారం మాటలు, వ్యంగ్యవేస్త్రాలు చేయకూడదంటే ఇటువంటి యాక్షన్ తీసుకోక తప్పదు. ఈయనే కాదు, భవిష్యత్తులో ఎవరు వచ్చినా సరే ఇలాగే మా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మేము కానీ చట్టపరమైన యాక్షన్ తీసుకుని బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇది ఈయనే కాదు, ప్రతి ఒక్కరికి ఒక ఎటకారం అయిపోయింది. ఈ సాక్షాత్తమైన రాష్ట్ర డిప్యూటీ సీఎం, మళ్ళీ అలాగే కాదు ఒక జనసేన పార్టీ స్టేట్ అధ్యక్షుడైన, అలాగే ఒక ఫిల్మ్ సెలబ్రిటీ కూడా, అటువంటి వారిని టార్గెట్ చేయడం నన్ను చాలా బాధించింది. అందుకే ఈ విధంగా అతనికి బుద్ధి చెప్పడం జరిగిందండి. జై హింద్. సార్, అంటే ఏదైతే నిహారిక డివోర్స్ కి సంబంధించి
ఈయన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం, ఫ్యామిలీ మ్యాటర్స్ ని తీసుకురావడం, దాంతో కామెడీ చేయడం అనేది ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో కావాలని వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఇటువంటివి చేస్తున్నారు. ఇలాంటి అంశాలు చాలా ఫ్యామిలీస్ లో జరిగేవే, కానీ వీళ్ళని ఎందుకు టార్గెట్ చేసి పదే పదే ఇటువంటి వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలంటారు? ఇప్పుడు ఈ అనుదీప్ కటికల్ అనేది ఈ ఇష్యూ జరగకముందు అతను ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఇతను ఫేమస్ అవ్వాలనుకుంటే ఇటువంటి సెలబ్రిటీలని టార్గెట్ చేస్తే వీళ్ళు ఫేమ్లోకి వస్తారు. దాని గురించి వీళ్ళు ఇతనే కాదు చాలా మంది ఇలాగా సెలబ్రిటీలని టార్గెట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కంపల్సరీ ఇటువంటి చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఈ అనుదీప్ కటికలే కాదు, భవిష్యత్తులో ఇంకా చాలా మంది రావడానికి ఆస్కారం ఉంది. సార్, అంటే కేవలం వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఇలాంటివి చేశాడంటారా, లేదంటే దీని వెనక ఎవరైనా ఉన్నారని ఏమన్నా అనుమానిస్తున్నారా? నేను అనుకోవడం అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారని అనుకోవట్లేదు. ఆయన ఫేమస్ అవడం గురించే ఇటువంటి చేస్తారని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే స్టాండప్ కమెడియన్ అనుదీప్ ఉన్నాడో, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు నిహారిక డివోర్స్ విషయానికి సంబంధించి చాలా కామెడీగా ఒక వీడియో చేయడం, ఆ వీడియోను వైరల్ చేయడం జరిగింది. కాకినాడకు చెందిన జనసేన నాయకులు బాడే కృష్ణ ఆ వీడియోను చూసిన తర్వాత ఆయన స్పందించారు. ఆయనపై కేసు నమోదు చేయడం అయితే జరిగింది. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో పోలీసులు త్వరితగతిన స్పందించారు. ఎక్కడైతే ప్రయాగ్రాజ్ లో ఈ అనుదీప్ ఉన్నాడో, ఈ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆ ప్రయాగ్రాజ్ లో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని కాకినాడకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరచడం కూడా జరిగింది. 10,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మీద ప్రస్తుతం బయటైతే ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం ఓవర్ నైట్ లో స్టార్డమ్ సంపాదించుకోవడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని, వీళ్లను కఠినంగా శిక్షించాలంటూ కూడా వీళ్ళందరూ కోరుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఎవరికైనా పనిష్మెంట్ ఇస్తే ఇంకొకళ్ళు ఇటువంటి వీడియోస్ చేయడానికి భయపడతారంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. మరి అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి పనిష్మెంట్ అయితే వీళ్ళకు ఇస్తారు, మున్ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.